హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం, చంద్రబాబు గారు పెద్ద ప్రమాదంలో ఉన్నారా? బాంబ్ స్క్వాడ్ ఎందుకు చింతలపూడి హెలిప్యాడ్ వద్ద చెకింగ్ చేశారు? అలాగే రీసెంట్గా జరిగిన ఘటనల గురించి, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ పెంచాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు గారికి? అసలు ఎన్ఎస్జీ అంటే ఏంది? చంద్రబాబు గారికి ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు? చంద్రబాబు గారికి భద్రతా సిబ్బంది పెంచాల్సిన అవసరం ఉందా? ఎన్ఎస్జీ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే వీడియో మొదలు పెడదాం. మనం చూసుకుంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చంద్రబాబు గారి హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్ వెళ్ళి చెకింగ్ చేయడం జరిగింది. ఇది సాధారణంగా ప్రతిసారి జరిగే చెకింగ్ అయినా ఈ అంశం ఎందుకు తెర మీదకు వచ్చిందంటే, రీసెంట్గా చూసుకుంటే చాలా ఘటనల్లో చంద్రబాబు గారిపై ఈ ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం ఉందని అయితే తెలియజేస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన రాజమండ్రి సభలో అయితే చంద్రబాబు అక్కడ ఉన్న జనం ఎక్కువైపోవడంతో తోపులాటల్లో ఉండి చంద్రబాబు గారికి ఇబ్బంది కలగడం, చంద్రబాబు గారికి ఆ తోపులాటలో చంద్రబాబు గారి పైకి రావడం, సెక్యూరిటీ అలర్ట్ అయ్యి చంద్రబాబు గారిని పట్టుకోవడం, ఇదంతా జరిగింది. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా పొంగునూరు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రతి దాడులు అయితే పొంగునూరు ఘటన చూసి, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద పర్సన్ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో లేకపోయినా, సీఎం హోదాలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం Z+ కేటగిరీ ఇచ్చి మరీ ప్రొటెక్షన్ చేస్తుందంటే దానికి గల కారణం చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్, పలుసార్లు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల వల్ల, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉన్న థ్రెట్ కానీ, కొంతమంది దానిపైన అసంతృప్తి ఉండడంతో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, కొంతమంది వ్యతిరేకించే ద్వారంలో ఉంటారు. కాబట్టి దానివల్ల, అలాగే చూసుకుంటే చంద్రబాబుపై పలుమార్లు దాడులు జరగడం, అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇలా చంద్రబాబుపై ఉన్న థ్రెట్స్ ద్వారా చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న ఆయన 10-9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే విభజన అయిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకునే కేంద్రం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న Z+ కేటగిరీని కొనసాగిస్తుంది. అలాగే మనం చూసుకుంటే లోకేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న థ్రెట్ వల్ల ఎన్ఎస్జీ బలగాలు ఈ మధ్యనే కొంత అయితే పెరిగారు. సహజంగా చూసుకుంటే 6 మంది ఆన్ డ్యూటీ, 6 మంది ఆఫ్ డ్యూటీ ఉంటారు ఈ 12 మంది కమాండ్స్లో. కానీ చంద్రబాబు గారికి ఉన్న థ్రెట్ వల్ల, ఈ మధ్యన జరుగుతున్న పరిణామాల వల్ల 12 మంది కూడా చంద్రబాబు దగ్గరే ఉన్నట్టు ఒక నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఈ బాంబ్ స్క్వాడ్ వెళ్ళి చెక్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత, ఇలాగే ఈ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తోపులాటలు జరుగుతున్నాయని ఈ కేంద్రం అయితే ఎన్ఎస్జీ కమాండ్స్ అయితే పెంచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారని తెలియజేస్తుంది. ఇప్పటికీ ఈ వీడియోలో అయితే ఇంతవరకు తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.